హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో హాయ్, దిస్ ఇస్ అనూష అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ నా ఛానల్లో మీరు చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ శారీ డ్రేపింగ్ టిప్స్ అండ్ ఆల్సో స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ నేను ఆన్లైన్లో తీసుకునే ప్రొడక్ట్స్ పైన రివ్యూ కూడా చేస్తాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి నేను మీషోలో తీసుకున్న కొన్ని జ్యువెలరీ సెట్స్ని మీకు రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. అంటే నేను మీషోలో తీసుకున్న నా జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నానండి. నా మొత్తం జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇంకా ఎక్కువగానే ఉంటాయి, బట్ నేను ఓన్లీ మీషో మీద చేస్తున్నాను కాబట్టి నేను అందులోనే తీసుకున్న కొన్ని జ్యువెలరీ సెట్స్ని అయితే మీకు చూపిస్తాను ఇవాళ. అండ్ ఇది వచ్చేసి నా మీషో జ్యువెలరీ పైన రివ్యూ అనుకోండి. అన్ని సెట్స్ కూడా నేను అఫోర్డబుల్ రేంజ్లోనే తీసుకున్నానండి. సో ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, సో మీకు కూడా యూజ్ అవుతాయని నేను వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసి నా మీషో జ్యువెలరీ కలెక్షన్ అనమాట. నేను ఇలా నీట్గా బాక్సెస్లో అరేంజ్ చేసుకున్నాను. అండ్ వాళ్ళే బాక్సెస్లో ఇచ్చి మనకి నీట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తారు. అండ్ అవన్నీ కూడా నేను ఇలా నీట్గా సర్దుకున్నాను. నేనైతే ఇందులో ఎక్కువగా చాకర్ సెట్సే తీసుకున్నాను. మోస్ట్లీ అవే ఉంటాయి. అండ్ ఇందులో మనం ఫస్ట్ వన్ వచ్చేసి ఈ చాకర్ సెట్ అండి. ఇది చూడండి ఎంత బాగుందో. దీనికి మనకి పీకాక్ డిజైన్ అయితే ఇస్తారు, మొత్తం చాకర్ అంతాను. మిడిల్లో ఇలా మనకి బిగ్ ఫ్లవర్ అయితే ఇచ్చి మనకి లెఫ్ట్ అండ్ రైట్లో ఇలా పీకాక్స్ ఇచ్చారు. అండ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్లో స్టోన్స్ అయితే ఇచ్చి మంచిగా వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి ఫినిషింగ్ చాలా బాగుంటుంది నెక్కి. అండ్ కింద మనకి ఇలా పర్ల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా తాళ్ళు ఇచ్చి వాటికి కూడా చిన్నగా పూసలు ఇచ్చారు. డీటెయిలింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ పెట్టుకుంటే కూడా ఇది మనకి చాలా నిండుగా ఉంటుందండి. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్, సేమ్ మనకి చోకర్లో ఉన్న డిజైన్ ఇయర్ రింగ్స్కి కూడా ఇస్తున్నారు. సేమ్ పీకాక్స్ ఇచ్చారు వీటికి కూడాను. అండ్ ఆల్సో మనకి పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చాడు కింద కూడా బుట్టకి. అని చూడండి, ఇది నేను ఇప్పుడు మీకు పెట్టుకుని చూపిస్తాను. అండ్ ఈ శారీ మీదకి చాకర్ సెట్ చాలా బాగా మ్యాచ్ అయిపోయింది చూడండి. అండ్ ఈ శారీ మీదకనే కాదండి, మనకి ట్రెడిషనల్ వేర్లో అన్నింటి మీదకి బాగా సూట్ అవుతాయండి జ్యువెలరీ అంతా కూడా. అండ్ మనం ఎక్కువగా ట్రెడిషనల్ వేర్లో పట్టు శారీస్ అండ్ హాఫ్ శారీస్ కట్టుకుంటాం కదా, సో వాటికి ఇవి బాగా మ్యాచ్ అవుతాయి. అండ్ చూడండి ఎంత బాగుందో. ఇది నాకు అరౌండ్ 350కి వచ్చింది ఈ చాకర్ సెట్. ఇంకా తక్కువే అనుకుంటున్నాను, 340 330 అలా నాకు సమ్ చేంజ్ ఎంతో పడింది. అండ్ అందులోనే సెకండ్ వన్ వచ్చేసి ఈ చాకర్ సెట్. నేను అన్నీ కూడా మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను. అండ్ మీకు పిక్స్లో ఉన్నట్టే వస్తాయి మనకి. సేమ్ మనకి అదే ప్రోడక్ట్ పంపిస్తారు వీళ్ళు. చూడండి, ఈ చాకర్ కూడా మొత్తం ఫ్లవర్స్తో వచ్చింది. అండ్ ఇందులో అన్ని ఫ్లవర్సే కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ దీనికి కూడా వైట్ కలర్ పర్ల్స్తో ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ తాళ్ళు కూడా ఇచ్చాడు. చాలా చాలా బాగుంటుంది ఇది కూడా పెట్టుకుంటే. అండ్ దీని మీద ఇయర్ రింగ్స్ నేను ఎక్కడో పెట్టాను, నాకు కనిపించలేదు. సో అంటే ఆ ఇయర్ రింగ్స్ చాలా బాగుండేవి, విడిగా అవి పెట్టుకుని ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. సో అందువల్ల నాకు కనిపించలేదు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి దీనికి మ్యాచ్ అయిపోయాయి. ఈ చాకర్ సెట్స్ మనం ఒకటి తీసుకుంటే చాలండి, చాలా డిఫరెంట్ డ్రెస్సెస్ మీదకి మనం సారీస్ మీదకి మనం స్టైల్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఈ చాకర్ సెట్ కూడా చాలా నిండుగా ఉంది చూడండి. కింద ఆ ముత్యాలు మనకి మంచి లుక్ అనేది ఇస్తాయి. చాలా నిండుగా చాలా బాగుంటుంది ఫేస్కి మనకి. ఈ చాకర్ సెట్ కూడా నాకు 350 ఆర్ 300కే వచ్చింది. నేను చాకర్ సెట్స్ అన్నీ కూడా మీకు పిక్స్ యాడ్ చేస్తాను. మీకు ఫోటోలో ఉన్నట్టే బయట ఉన్నాయో లేదో మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్ అండి. ఇది సింపుల్ చాకర్ అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 200కే వచ్చింది. చాలా చాలా బాగుంటుంది దీని ఫినిషింగ్. అండ్ దీని కలర్ కూడా చాలా బాగుంటుంది. మనకి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి చూడడానికి. చూడండి, అస్సలు మనకి రోల్డ్ గోల్డ్ లుక్ అయితే ఉండదు, అంత బాగుంటుంది. అండ్ దీని స్టోన్స్ అండ్ బీడ్స్ అంతా వర్క్ కూడా చాలా చాలా బాగా ఇచ్చాడు. అండ్ మనకి దీనికి తాళ్ళు ఇవ్వకుండా మనం హ్యాంగింగ్ చేసుకునేది కూడా చైనే ఇచ్చారు. సో మనకి ఇంకా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్,
చిన్న ఫ్లవర్ లాగా ఇచ్చి అందులో మళ్ళీ రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు. ఎవరైతే సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటారో, అంటే హెవీ జ్యువెలరీ పెట్టుకోకుండా సింపుల్గా ఎవరైతే రెడీ అవ్వడానికి ఇష్టపడతారో వాళ్ళకి ఈ సెట్ చాలా చాలా బాగుంటుంది. మనకి గోల్డ్ జ్యువెలరీ అంటే చోకర్స్ పెట్టుకున్నట్టు ఉంటుంది, అలాగే సింపుల్గా రెడీ అయినట్టు కూడా ఉంటుంది. హెవీగా ఉండదు, చూడడానికి చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తారు. చూడండి ఎంత బాగుందో ఇది. ఈ ఒక్క చోకర్ పెట్టుకున్నా కూడా మనకి మంచి లుక్ వస్తుందండి. అండ్ ఎవరైతే సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఈ చోకర్ సెట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ దట్టు మనకి 200లోనే వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ నాకు కూడా ఇది చాలా చాలా నచ్చింది. అండ్ దట్టు ఇది చాలా తక్కువ కాస్ట్ అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. సో అందుకే నేను ఈ జ్యువెలరీని కూడా తీసేసుకున్నాను. అండ్ ఇది 4th వన్ వచ్చేసి మనకి ఇది కొంచెం మనకి పార్టీ వేర్ లాగా ఉంటుంది. అండ్ ఇది ఫ్యాన్సీ టైప్ ఉంటుందండి. దీనికి ఇలా పర్పుల్ కలర్ స్టోన్స్, బిగ్ స్టోన్స్ వచ్చి దాని చుట్టూ మనకి ఇలా వైట్ కలర్ స్టోన్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. అండ్ దీనికి కూడా మనకి చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. మనకి ఇది నెక్కి చాలా మంచిగా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. ఇది నైట్ టైం కనుక మనం వేసుకుంటే చాలా చాలా మంచి లుక్ వస్తుంది. నేను ఇక్కడ పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇది నేను జిమ్మిచ్చు శారీ మీద అయితే వేసుకోవడం జరిగింది. చాలా మంచి లుక్ వచ్చింది నాకైతే ఈ చోకర్ సెట్. ఇది మనకి పట్టు చీరల మీదకి సెట్ అవ్వదండి. సో ఫ్యాన్సీ టైప్ అండ్ పార్టీ వేర్ శారీస్ మీదకి, వర్క్ శారీస్ మీదకి బాగా యూజ్ అవుతుంది ఇది. సో నేను ఇది ఆ శారీ కోసమే బుక్ చేసుకున్నాను. సో దాని మీదకి ఇది యూజ్ అవుతుంది నాకైతే. ఇదైతే చాలా తక్కువ కాస్ట్ అండి, నాకు 150 రూపీస్కే వచ్చేసింది. అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ 500 బిలోనే తీసుకున్నాను. అండ్ ఓన్లీ బ్రైడల్ సెట్ మాత్రమే నేను 540 రూపీస్కి తీసుకున్నానండి. ఇది వచ్చేసి బ్రైడల్ జ్యువెలరీ అని తీసుకున్నాను. ఇందులోనే నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక ఆప్షన్లో ఒక జ్యువెలరీకి లక్ష్మీదేవులు వచ్చాయి. సో మేము క్రిస్టియన్స్ కాబట్టి అవి వేసుకోం కదా. సో అందులో నాకు ఇది సెకండ్ ఆప్షన్. అదైతే చాలా బాగుందండి. సో దానికి తగ్గట్టుగానే ఇది కూడా ఉంది. సో నేను ఇది తీసుకున్నాను. ఇందులో లక్ష్మీదేవులు లేవు కాబట్టి. బట్ అది ఇంకా బాగుంది. నేను మీకు పిక్చర్ యాడ్ చేస్తాను, ఇక్కడ చూడొచ్చు. సో ఈ 2 కూడా నాకు మంచిగా నచ్చాయి. బట్ వితౌట్ లక్ష్మీదేవి ఇది ఉంది కాబట్టి నేను ఇది తీసుకున్నాను. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఇది కూడా మంచిగా నిండుగా ఉంటుంది మనకి. ఇది మనకి ఒకటి హారం అండ్ ఇంకొకటి నెక్ సెట్ ఇస్తున్నారు. అండ్ ఈ హారం చూడండి ఎంత బాగుందో. దీని ఫినిషింగ్ అంతా మనకి పీకాక్స్తో అండ్ ఫ్లవర్స్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ కింద చూడండి మనకి ఇక్కడ పెద్ద పెండెంట్ అయితే ఇచ్చారు. చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుందండి. ఈ ఒక్క హారం వేసుకున్నా మనకి చాలా బాగుంటుంది లుక్. నేను లాస్ట్ చేసిన వీడియో చూసుంటే కనుక శారీ డ్రేపింగ్ వీడియో, అందులో నేను ఈ హారం వేసుకున్నాను. ఆ శారీ మీదకి అయితే ఆ హారం చాలా బాగుంది. ఆ ప్లెయిన్ శారీ మీదకి ఆ హారం ఎంత బాగా సెట్ అయిందో అసలు మీరు చూసే ఉంటారు. అండ్ చోకర్కి ఇచ్చిన డిజైన్నే మనకి ఇయర్ రింగ్స్లో కూడా ఇస్తున్నారండి. సేమ్ పీకాక్ డిజైన్ ఇచ్చి ఇయర్ రింగ్స్ని కూడా మనకి మంచిగా ప్రొవైడ్ చేశారు. చూడండి మొత్తం సెట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఎంత బాగుందో అసలు. నాకు ఈ సెట్ అయితే చాలా చాలా నచ్చింది. 540 రూపీస్కి ఇంత మంచి సెట్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఇది అసలు మనకి చీప్ నెక్ సెట్ లాగే అనిపించదండి. మనకి ఫొటోస్కి, వీడియోస్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా మీడియంలో ఇచ్చారు మనకి. పెద్దగా ఇవ్వలేదు, అలా అని చిన్నగా కూడా ఇవ్వలేదు. మనకి మన ఫేస్కి తగ్గట్టుగా ఉంటాయి. అండ్ ఈ నెక్ సెట్ నాకు 540 రూపీస్కి చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చింది. అండ్ నేను ఇంకో నెక్ సెట్ గురించి చెప్పాను కదా, అది కూడా సేమ్ 500లోనే ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి, నేను ఇవి లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. చూసారు కదండి, ఇది నా మీషో జ్యువెలరీ కలెక్షన్. మీరు వీటిలో ఏమైనా ఆల్రెడీ బై చేసి ఉంటే నాకు ఒక కమెంట్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో నాకు చెప్పండి. అండ్ ఇవన్నీ కూడా నేను పిక్స్లో ఏ విధంగా అయితే చూసానో ఆ విధంగానే నేను నాకైతే రిసీవ్ చేసుకున్నాను. అంత మంచిగా పంపించారు నాకు ఈ జ్యువెలరీ అంతా కూడా. సో ఇది వచ్చేసి మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదండి. సో సమ్మర్లో మోస్ట్లీ మనం ఎక్కువ మ్యారేజెస్కి అటెండ్ అవుతూ ఉంటాము. సో మనం డిఫరెంట్ నెక్ సెట్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇవి యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి మ్యారేజ్కి మీకు నచ్చిన చోకర్ సెట్ని పెట్టుకుని వెళ్ళొచ్చు, ఒకటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
సో అన్నీ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మ్యారేజ్ సీజన్లో మీరు ఈ సెట్స్ కనుక బై చేసుకుంటే మీరు హ్యాపీగా వీటిని వేసుకోవచ్చు. అంత బాగుంటాయి ఇవైతే మనకి తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అనే చెప్పాలి. సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మీకు ఏ సెట్ నచ్చిందో. అండ్ ఆల్సో వీటి లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు అన్ని లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం అండి, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇది మరి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మనం మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.